హాయ్ అండి, సోనీ కుకింగ్ అండ్ బ్యూటీ వీడియోస్. ఈరోజు మనం బంగాళదుంప కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ బంగాళదుంపను కడిగి తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నేను వాటర్లో వేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ తీసుకొని వీటన్నిటిని నేను వేస్తున్నాను. వాటర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. ఈలోపు ఆనియన్స్ ఇంకా నేను ఈ బంగాళదుంపలు ఉడికేపాటికి నేను వాటిని కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. సో ఇవి చూసారు కదా, ఇలా గరిటెతో మనం ఇలా గుచ్చంగానే ఇవి మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు నేను కట్ చేసుకున్నవి చూపిస్తున్నాను. ఆనియన్స్ ఇలా మనం సన్నగా కోసుకోవాలి. తర్వాత టమోటాస్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇంకా పుదీనా కూడా. సో పచ్చిమిరపకాయలు కూడా నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవి ఉంటే మనకి చాలండి. ఇంకా కొంచెం ఇప్పుడు నేను పొయ్యి మీద ఒక పెనం పెట్టి దానిలో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో చూస్తున్నాను, ఆయిల్ అయితే హీట్ అవ్వలేదండి ఇంకా. ఓకే హీట్ అయిందండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేసుకోవాలి. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకున్న తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుందండి. సో చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గ మీరు కూడా అలా వేసుకోండి. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. ముందుగా పసుపు కూడా వేసుకుంటున్నానండి కొంచెం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. వీటిని కూడా మనం ఒక 1 మినిట్ వేయించుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ 1 మినిట్ వేగితే కొంచెం స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం ఈ పొటాటోస్ని కూడా వేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, అవి కూడా వేసుకున్నాము. వాటితో పాటు ఇంకా టమోటాస్ కూడా వేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకున్నానండి. ఇంకా టమోటాస్ కూడా వేసుకుంటున్నాను. సో వీటిని మనం లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక 1 మినిట్ మనం మూత పెట్టి కుక్ చేసుకున్నాము. చూసారా ఎలా మగ్గిపోయాయో. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కారం వేసుకుంటున్నానండి. సో కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం నేను ఒకసారి కలుపుకుంటాను. సో కారం వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెడుతున్నానండి. పెట్టి మళ్ళా చూసారా ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు దీనిలోకి అలా తిప్పుకుంటూ కొంచెం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి మసాలా వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, బంగాళదుంప చాలా సింపుల్గా, చాలా టైం కూడా మనకి సేవ్ అవుతుంది. చాలా అడవుడి టైంలో చపాతీలోకి, రైస్లోకి, లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా వేడివేడి అన్నంలో ఈ పొటాటో కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.